హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సాధారణంగా మన పురాతన భారతీయ దేవాలయాల్లో వేల ఏళ్ల నాటి నిధి నిక్షేపాలు, వాటిని కాపాడే దైవిక శక్తుల గురించి కథలు వింటూనే ఉంటాం. కానీ సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం ఉన్న అనంత పద్మనాభ స్వామి వారి రహస్య నిధిని, అపార శక్తులున్న బ్రహ్మ కమలాన్ని దక్కించుకోవటానికి ఒక అంతర్జాతీయ రాక్షస మూక విరుచుకుపడితే, ఆ దైవిక రహస్యాన్ని కాపాడటానికి ఒక శక్తివంతమైన నాగసాధువు, నాగబంధనం తెలిసిన యోధుడు రంగంలోకి దిగితే, ఆ పోరాటంలో పార్వతిగా మన నభా నటేష్ భక్తి, తెగింపు, ధిక్కారంతో నిండిన 4 భిన్నమైన వేరియేషన్స్ ఉన్న పవర్ఫుల్ పాత్రలో నట విశ్వరూపం చూపిస్తే ఎలా ఉంటుందో ఊహించుకోండి. రీసెంట్గా థియేటర్లోకి వచ్చి ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతూ డివైన్ విజువల్ అండ్ విఎఫ్ఎక్స్తో సంచలనం సృష్టించిన మైథలాజికల్ అడ్వెంచరే నాగబంధనం. ఇందులో విరాట్ కర్ణ రుద్రాగా భయంకరమైన ఫైట్స్తో అదరగొట్టగా, నభా నటేష్ పార్వతి పాత్రతో కేక పెట్టించింది. మరి ఈ నాగబంధనం రహస్యమేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. కథ హిమాలయ లోతుల్లో మరియు తిరువనంతపురం అనంత పద్మనాభ స్వామి ఆలయ నేపథ్యం చుట్టూ మొదలవుతుంది. విశ్వానికి అత్యంత ప్రాణాధారమైన దైవిక శక్తులు కలిగిన బ్రహ్మకమలం ఒక రహస్య నిలయంలో భద్రపరచబడి ఉంటుంది. దానికి రక్షణగా శతాబ్దాలుగా నాగబంధనం అనే ఒక భయంకరమైన పవర్ఫుల్ దైవిక కవచం ఉంటుంది. అయితే ఆ నిధిని, బ్రహ్మకమలాన్ని దక్కించుకుంటే ప్రపంచాన్ని శాసించవచ్చని అబ్దాలి అనే ఒక అంతర్జాతీయ అక్రమ ముఠా నాయకుడు స్కెచ్ వేస్తాడు. ఆ దైవిక క్షేత్రాన్ని, నాగబంధనం రహస్యాన్ని కాపాడే పరంపరలో ఉన్న యోధుడు రుద్ర. అతను నాగసాధువుల సమక్షంలో పెరిగి యుద్ధ కళల్లో ఆరితేరిన శక్తివంతుడు. మరోవైపు పార్వతి దైవభక్తి కలిగి ఆ క్షేత్ర సాంప్రదాయాలను కాపాడే ఒక ధైర్యవంతురాలైన యువతి. ఆమె పాత్ర కేవలం హీరోయిన్లా కాకుండా కథను మలుపు తిప్పే ఒక కీలకమైన పవర్ఫుల్ ఎమోషనల్ అండ్ డివైన్ డ్రైవింగ్ ఫోర్స్గా ఉంటుంది. విలన్ అబ్దాలి తన ఆధునిక సైన్యంతో మరియు మంత్ర శక్తులతో ఆలయంపై, నాగబంధనంపై విరుచుకుపడతాడు. అక్కడ ఉన్న గురువులను, పూజారులను దారుణంగా అంతం చేయటానికి చూస్తాడు. ఇంటర్వెల్ సీక్వెన్స్ లో నాగబంధనం యొక్క మెయిన్ కీలకాన్ని విలన్లు దొంగిలించడానికి ట్రై చేయగా, పార్వతి తన ప్రాణాలను పణంగా పెట్టి వారిని అడ్డుకుంటుంది. ఆ పోరాటంలో రుద్ర రంగంలోకి దిగి విలన్ మూకలను తునాతునుకలు చేస్తాడు. కానీ ఆ ఘర్షణలో నాగబంధన కవచం దెబ్బతిని బ్రహ్మకమలానికి ముప్పు ఏర్పడే ఒక హై టెన్షన్ మైథలాజికల్ ట్విస్ట్తో ఇంటర్వెల్ కార్డ్ పడుతుంది. రెండవ భాగం అంతా హిమాలయాల అడవుల్లో, పాతాళ గుహల్లో సాగే అత్యంత విజువల్స్ అండ్ విఎఫ్ఎక్స్ యాక్షన్ సీక్వెన్స్తో సాగుతుంది. విలన్లు బ్రహ్మకమలాన్ని చేజిక్కించుకోవటానికి పాతాళ మార్గాల గుండా వెళ్తుంటే, రుద్ర మరియు పార్వతీలు నాగబంధనం మంత్రాన్ని సజీవంగా ఉంచటానికి ప్రయత్నిస్తారు. ఇక పార్వతి ఈ భాగంలో చూపించిన భక్తి, పట్టుదల, ఆవేశం ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఆఖరి క్లైమాక్స్ లో అబ్దాలి బ్రహ్మకమలాన్ని తాకే క్షణంలో రుద్ర మరియు పార్వతీలు తమ సకల దైవిక శక్తులను ఏకం చేస్తారు. పెద్ద పెద్ద రాక్షస సర్పాలు విలన్ సైన్యంపై దాడి చేస్తాయి. రుద్ర విలన్ అబ్దాలీని దారుణంగా వధించగా, పార్వతి శాస్త్రోక్తంగా నాగబంధనంని మళ్లీ పునరుద్ధరించి ఆ బ్రహ్మకమలాన్ని, అనంత పద్మనాభ స్వామి వారి దివ్య నిధిని కాపాడుతుంది. దైవం ముందు అధర్మం లొంగిపోవటంతో సినిమా ఒక గ్రాండ్, డివైన్ అండ్ సాటిస్ఫైయింగ్ నోట్తో ఎండ్ అవుతుంది. సో ఇదండి అభిషేక్ నామా డైరెక్షన్లో విరాట్ కర్ణ అండ్ నభా నటాషాల మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్తో వచ్చిన నాగబంధం ఫుల్ స్టోరీ. ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి. అండ్ అలాగే వీడియో నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు. బాయ్ బాయ్.